టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ను మలుపు తిప్పిన సినిమాల్లో మురారి అగ్రస్థానంలో ఉంటుంది. 2001వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అప్పట్లో ఒక పెద్ద సంచలనం. మరి ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలేంటో ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథా నేపథ్యం గురించి చెప్పుకోవాలి. 19వ శతాబ్దంలో ఒక జమీందార్ దుర్గామాత విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు ఆ దేవి ఆగ్రహానికి గురవుతాడు. ఆ శాపం వల్ల ప్రతి 48 ఏళ్లకు ఆ కుటుంబంలో ఒక వారసుడు మరణిస్తూ ఉంటాడు. అలా 4వ తరంలో మురారిగా మహేష్ బాబు వంతు వస్తుంది. ఆ మృత్యు శాపాన్ని తన ప్రేమతో మరియు భక్తితో ఎలా జయించాడు అనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. ఈ సినిమా పుట్టుక వెనుక ఒక ఆశ్చర్యకరమైన నిజం ఉంది. దర్శకుడు కృష్ణవంశీ గారు ఒక గ్రామాన్ని సందర్శించినప్పుడు ఒకే కుటుంబంలో 4 వ్యక్తులు వింత పరిస్థితుల్లో చనిపోయారని తెలుసుకున్నారు. ఆ కుటుంబం ఏదో శాపానికి గురైందని గ్రామస్తులు నమ్మేవారు. ఈ పాయింట్ నుండే ఆయన మురారి కథను తయారు చేసుకున్నారు. అంతేకాదు, గతంలో గాంధీ కుటుంబంలో వరుసగా జరిగిన మరణాలు కూడా ఈ శాపం అనే కాన్సెప్ట్కు ఒక ప్రేరణ అని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రను శ్రీకృష్ణుడి పాత్ర ఆధారంగా డిజైన్ చేయడం మరో విశేషం. మురారి ఎప్పుడూ తన మరదళ్లతో మరియు ఇంట్లోని ఆడవాళ్లతో సరదాగా గడపడం శ్రీకృష్ణుడి గోపికల లీలను గుర్తు చేస్తుంది. ఈ వీడియో చివర్లో మురారి మూవీ ఇంట్రెస్టింగ్ క్విజ్ ఛాలెంజ్ ఉంది. తప్పకుండా చివరి వరకు వీడియో చూసి క్విజ్ ఛాలెంజ్లో పాల్గొనండి. హీరోయిన్ సోనాలి బింద్రే పాత్ర మొదటి సగంలో గర్వంతో ఉండే సత్యభామలా, రెండో సగంలో ప్రేమను పంచే రుక్మిణిలా కనిపిస్తుంది. సోనాలి బింద్రే ఈ సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం విశేషం. వసుంధర పాత్రలో తన అందం మరియు నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. నేడు పెళ్లిళ్లలో విధిగా వినిపించే అలనాటి రామచంద్రుడు పాట వెనుక పెద్ద యుద్ధమే జరిగింది. షూటింగ్ సమయంలో కమర్షియల్ హంగుల కోసం క్లైమాక్స్ కు ముందు ఒక మాస్ సాంగ్ ఉండాలని మహేష్ బాబు మరియు సూపర్ స్టార్ కృష్ణ గారు భావించారు. కానీ కృష్ణవంశీ గారు మాత్రం ఈ క్లాసిక్ సాంగ్ ఉండాల్సిందే అని పట్టుబట్టారు. ఒక దశలో ఈ పాట లేకపోతే సినిమా దర్శకత్వం నుండి తప్పుకుంటాను అని ఆయన తెగేసి చెప్పడంతో కృష్ణగారు చివరకు ఒప్పుకున్నారట. అలాగే శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం ఈ సినిమా తర్వాతే చాలా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలో అక్కడ షూట్ చేసిన సన్నివేశాలు హిట్ అవ్వడంతో ఆ గుడిలో షూటింగ్ చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందనే సెంటిమెంట్ టాలీవుడ్లో బలంగా పాతుకుపోయింది. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దర్శకుడు మొదట మురారి సినిమాకు నెగటివ్ ఎండింగ్ ఇవ్వాలనుకున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ఆనంద్ సినిమా లాగా హీరో శాపానికి గురై మరణిస్తే బాగుంటుందని ఆయన ఆలోచన. కానీ మహేష్ బాబు ఇమేజ్ మరియు అభిమానుల రియాక్షన్ను దృష్టిలో ఉంచుకుని క్లైమాక్స్లో ఆ శాపాన్ని ఎదిరించి హీరో బతికేలా మార్పులు చేశారు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అత్యంత బిజీగా ఉన్న ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ తెలుగులో ఫైట్ కంపోజర్గా పరిచయమైంది కూడా ఈ సినిమాతోనే. సినిమా విజయానికి మణిశర్మ సంగీతం వెన్నెముకగా నిలిచింది. మురారి సినిమా మహేష్ బాబుకు మాస్ హీరోగానే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు క్విజ్ ఛాలెంజ్ చేద్దామా మరి? మొదటి ప్రశ్న, మురారి సినిమా ఏ సంవత్సరంలో విడుదలైంది? ఏ 1999, బి 2000, సి 2001, డి 2002. Your time starts now. 5, 4, 3, 2, 1. సమాధానం సి 2001. రెండవ ప్రశ్న, ఈ సినిమాకు దర్శకత్వం వహించినవారు ఎవరు? ఏ పూరి జగన్నాథ్, బి కృష్ణవంశీ, సి గుణశేఖర్, డి త్రివిక్రమ్ శ్రీనివాస్. Your time starts now. 5, 4, 3, 2, 1. సమాధానం బి కృష్ణవంశీ. మూడవ ప్రశ్న, మురారి కుటుంబానికి ఉన్న శాపం ప్రకారం వారసుడు ప్రతి ఎన్ని ఏళ్లకు ఒకసారి మరణిస్తూ ఉంటాడు? ఏ 20 ఏళ్లకు, బి 36 ఏళ్లకు, సి 48 ఏళ్లకు, డి 60 ఏళ్లకు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం సి 48 ఏళ్లకు. నాలుగవ ప్రశ్న,
మురారి పాత్రను ఏ పురాణ పురుషుడి పాత్ర ఆధారంగా డిజైన్ చేశారు? ఏ శ్రీరాముడు, బి అర్జునుడు, సి శ్రీకృష్ణుడు, డి భీముడు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం సి శ్రీకృష్ణుడు. 5వ ప్రశ్న. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఎవరు? ఏ ఆర్తి అగర్వాల్, బి సోనాలి బింద్రే, సి భూమిక చావ్లా, డి సిమ్రాన్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం బి సోనాలి బింద్రే. 6వ ప్రశ్న. మురారి సినిమాలో ఏ గుడిలో షూటింగ్ చేసిన తర్వాత అది చాలా ఫేమస్ అయ్యింది? ఏ యాదగిరిగుట్ట, బి భద్రాచలం, సి అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం, డి వేములవాడ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం సి అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం. 7వ ప్రశ్న. అలనాటి రామచంద్రుడు పాట లేకపోతే డైరెక్షన్ నుంచి తప్పుకుంటానని హెచ్చరించినవారు ఎవరు? ఏ మణిశర్మ, బి మహేష్ బాబు, సి కృష్ణవంశీ, డి సూపర్ స్టార్ కృష్ణ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం సి కృష్ణవంశీ. 8వ ప్రశ్న. దర్శకుడు మొదట ఈ సినిమాకు ఎలాంటి ముగింపు ఇవ్వాలనుకున్నారు? ఏ హీరో విదేశాలకు వెళ్లడం, బి హీరో వివాహం ఆగిపోవడం, సి హీరో శాపంతో మరణించడం, డి హీరో జైలుకు వెళ్లడం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం సి హీరో శాపంతో మరణించడం. 9వ ప్రశ్న. ఈ సినిమాతో తెలుగులో ఫైట్ మాస్టర్గా పరిచయమైంది ఎవరు? ఏ విజయ్ మాస్టర్, బి పీటర్ హెయిన్, సి రామ్ లక్ష్మణ్, డి కనల్ కన్నన్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం బి పీటర్ హెయిన్. 10వ ప్రశ్న. మురారి సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించినవారు ఎవరు? ఏఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి దేవి శ్రీ ప్రసాద్, సి మణిశర్మ, డిఎంఎం కీరవాణి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. సమాధానం సి మణిశర్మ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.